భాగస్వామైన రేజెట్టి శేఖర్పై జరిగిన ఘటనను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయన్ను స్తంభానికి కట్టి బంధించడం అనాగరిక చర్య అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ కార్యదర్శి కూరంగి మన్మథరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేఖర్ను పరామర్శించారు. మనిషిని కాళ్ళతో కట్టి బంధించి మరి కరెంటు స్తంభాన్ని కట్టడం, ఇట్లాంటి దుశ్చర్యల్ని సభ్య సమాజం సిగ్గుపడుతుంది. వాళ్ళు చేసిన చర్యని మేము ఖండిస్తున్నాం. దీని మీద స్పష్టంగా అధికార యంత్రాంగానికి, ప్రధానంగా పోలీసుల వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తుందంటే, ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే ఇది ఎవరైతే ఆ దాడి చేశారో వారిపైన విచారణ జరిపి కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బుల్ని ఖాతాదారుల నుంచి ఇతరుల దగ్గర వడ్డీని కూడా తీసుకురావడం, చివరికి వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఈ డబ్బులు ఖాతా రూపంలో మలిచడం, వీళ్ళు చేతులెత్తి ఇది పరిపాటిగా మారింది. ఇప్పటికే ఆ రియల్ ఎస్టేట్ ద్వారా యజమానికి సంబంధించిన కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. పోలీసు వారికి మేము ఒకటే తెలియజేస్తాను, బాధితుడికి న్యాయం చేయాలి. ఏదైతే బాధితుడు కొంతమంది దగ్గర నుంచి సేకరించి, వాడి బంధువులు కూడా సేకరించి అనేక మంది రిటైర్డ్ అయిపోతే అంత డబ్బులు పెన్షన్ రూపంలో కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా రోడ్డు పడుతున్న నేపథ్యం ఉంది.